సినిమా నమః నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వెల్కమ్ టు మండే టెస్ట్. మండే టెస్ట్ అంటే ఏమిటో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ప్రతి సినిమా శుక్రవారం రిలీజ్ అవుద్ది, కానీ బాక్స్ ఆఫీస్ రన్ లో ఆ సినిమా హిట్ అనిపించుకుంటుందా ఫట్ అనిపించుకుంటుందా అన్నది మాత్రం మండే వచ్చే కలెక్షన్లే డిసైడ్ చేస్తాయి. సో ప్రతి సినిమా కూడా మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేయాల్సిందే. మండే టెస్ట్ లో ఆ సినిమా పాస్ అయితే పాస్ అయినట్టు, లేదంటే గోవిందా. పోతే ఈ వారం మండే టెస్ట్ లో ఓ ట్విస్ట్ వచ్చింది. యాక్చువల్ గా రాయుడు సినిమా గురించి మాట్లాడుకోవాలి, కానీ మరో సినిమా తన గురించి మాట్లాడుకునే అవసరాన్ని కల్పించి పెట్టింది. ఆ సినిమానే బిచ్చగాడు. 2 వారాల క్రితం విడుదలైంది బిచ్చగాడు. విడుదలైనప్పుడు పెద్ద క్రేజ్ లేదు సినిమాకి, కానీ బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ తర్వాత అనూహ్యంగా సినిమా చుట్టూ బోలంత క్రేజ్ ఏర్పడిపోయింది. విడుదలైనప్పుడు డబ్బింగ్ సినిమా కదా, తమిళ్లో కూడా ఈ సినిమాకి పెద్ద మంచి రిపోర్ట్స్ ఏం కనిపించలేదు అని చెప్పేసి నేను కూడా కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. కానీ సినిమా మాత్రం నన్ను వదిలిపెట్టకుండా బోల్డంత డిస్టర్బ్ చేసింది, ముఖ్యంగా పబ్లిసిటీ. బిచ్చగాడు సినిమా పోస్టర్స్ ప్రతి ఊళ్ళోనూ ఓ పెద్దపాటి సంచలనాన్ని సృష్టించాయి. ఆ పోస్టర్స్ లో కనిపిస్తున్న స్టేట్మెంట్స్ అయితే అందరిలోనూ కంపనలు క్రియేట్ చేశాయి. టైటిల్స్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క ఫ్రేమ్ కూడా మిస్ అవ్వకుండా ఎక్సైట్మెంట్ తో చూస్తున్నారు ప్రేక్షకులు. అందుకు కృతజ్ఞతలు మీ బిచ్చగాడు. ఎటువంటి అంచనాలు లేని బిచ్చగాడు చిత్రాన్ని గుర్తించి నీరాజనం పలుకుతూ కోట్లాది రూపాయల కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తున్న సినీ ప్రేక్షకులకి, సినీ ప్రేమికులకి ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ బిచ్చగాడు. బిచ్చగాడు లాంటి కుటుంబ కథా చిత్రాలను ఆదరిస్తూ సకుటుంబ సపరివార సమేతంగా చిత్రం చూస్తూ ప్రతి సీనికి జేజేలు పలుకుతూ కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తూ జనసంద్రంగా మారిన నా తెలుగింటి ఆడపడుచులకు, అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు ఈ చిత్రాన్ని చూస్తూ మళ్లీ మళ్లీ చూడమని ప్రోత్సహిస్తున్న సినీ ప్రేమికులకు వందనం, అభివందనం, ప్రేమాభివందనం మీ బిచ్చగాడు వంటి స్టేట్మెంట్స్ తో ఎక్కడ చూసినా బిచ్చగాడు పోస్టర్స్ కనిపిస్తా వచ్చాయి. ఏంద్రా స్వామి ఈ బీభత్సం, మనం ఏదైనా బ్రహ్మాండాన్ని మిస్ అయిపోయామా, లేదా ఏదైనా ఆణిముత్యం లాంటి సినిమాని చూడకుండా వదిలేసామా అని ఒక్కసారిగా భయం పట్టుకుంది. వెంటనే వెళ్లి సినిమాని చూశాక బయట కనిపిస్తున్న పబ్లిసిటీ బిల్డప్ అంత బేభత్సం సినిమాలో లేదు, గానీ డీసెంట్ గా ఉందనిపించింది. ఎంజాయబుల్ కంటెంట్ ఉంది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే సరదాగా సినిమాని ఎంజాయ్ చేసి బయటకు వచ్చేయచ్చు. ముఖ్యంగా సినిమా స్టోరీ సెంటర్ పాయింట్ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంతకు ముందు వరకు బిచ్చగాళ్ళను ఉద్ధరించిన హీరోలను చూసాం, బిచ్చగాళ్ళ కోసం పాటుపడ్డ హీరోలను చూస్తున్నాం, కానీ బిచ్చగాడిగా మారిన హీరోని ఇంతవరకు చూడలేదు. అది ఆ బిచ్చగాడికి కాస్త మాస్ ఇమేజ్ టచ్, అది కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. పాయింట్ కొత్తగానే ఉన్న ట్రీట్మెంట్ మాత్రం రెగ్యులరే. కమర్షియల్ ఫార్ములాని బేస్ చేసుకుని స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఆ తర్వాత కామెడీ, సెంటిమెంట్ కొంత వర్కౌట్ అయినాయి అని చెప్పుకోవాలి. ఏదేమైనా ఈ సినిమాకి హైలైట్ మాత్రం హీరోగా చేసిన విజయ్ ఆంటోనీ. బాగా ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్ చేశాడు ఆయన. సినిమాలో హీరో మిలియనీర్ బిచ్చగాడిగా మారాల్సి వస్తుంది. ఆ మార్పుని అడాప్ట్ చేసుకునే ప్రాసెస్ లో విజయ్ ఆంటోనీ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉంది, సూపర్ గా చేశారు. అలానే సినిమాలో లవ్ ట్రాక్ కూడా ఇంప్రెసివ్ నోట్ తీసుకుందనే చెప్పాలి. ఇలా కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ వర్కౌట్ అయ్యే జనాలను బాగా టచ్ చేశాయి. ఆ పైన మార్కెట్ లో జనాలకి చూడటానికి సరైన సినిమా లేదు. ఆ అడ్వాంటేజ్ ఇంకా బాగా కలిసి వచ్చింది. బిచ్చగాడు హిట్, సూపర్ హిట్ దాటుకుని బ్లాక్ బాస్టర్ వైపు పరుగులు పెడుతున్నాడు. ఈ సినిమా ఇప్పటి వరకు 2.5 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలుస్తుంది. ఫుల్ రన్ మీద 10 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా కొడుతుంది. అదేంటి అలాగా 30-40 కోట్లు వస్తాయి కదా బ్లాక్ బాస్టర్ అనేది అనే అనుమానం రావచ్చు. కానీ ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ని తక్కువ మొత్తానికే సొంతం చేసుకుని తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. పెట్టిన పెట్టుబడి కంటే వస్తున్న ప్రాఫిట్స్ 200% దాటిపోతున్నాయి. సో ఆ రేంజ్ లో ప్రాఫిట్స్ వస్తుంటే బ్లాక్ బాస్టర్ అనే కదా అనాలి. అలా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయిపోయింది అనమాట. విశాల్ రాయుడు గత వారం రిలీజ్ అయింది. కాకపోతే ఆ సినిమా మండే టెస్ట్ లో గ్రాండ్ గా పెర్ఫార్మ్ చేయలేదు. కాకపోతే ఫస్ట్ వీకెండ్ లో మాత్రం మంచి కలెక్షన్లు తెచ్చుకుంది. బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ తో లాభపడిన సినిమాల్లో రాయుడు కూడా చేరాడనే చెప్పుకోవాలి. ఓపెనింగ్స్ బాగున్నాయి. ఫస్ట్ వీక్ లో రాయుడు 5 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. రాయుడు గ్రాండ్ గా ప్రాఫిట్స్ దక్కించుకుంటుందని చెప్పలేం, కానీ లాస్ వెంచర్ గా అయితే మిగిలే అవకాశం కనిపించడం లేదు. మొత్తానికి ఈ సమ్మర్ సీజన్ లో సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం డిజాస్టర్స్ గా మిగలటంతో సరైనోడు, సుప్రీం, 24, ఈడో రకం ఆడో రకం, రాయుడు, బిచ్చగాడు చాలా లాభపడ్డాయని చెప్పుకోవాలి. ఇప్పటికి కూడా ఆ సినిమాలు మార్కెట్ లో వీలును బట్టి, వాటి కెపాసిటీస్ బట్టి మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటున్నాయి. ఈ వారం త్రివిక్రమ్ రిలీజ్ అవుతుంది. ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే బాక్స్ ఆఫీస్ లెక్కల్లో కొంచెం తేడా కనిపించే అవకాశం ఉంది. చూద్దాం. అయినా డబ్బింగ్ సినిమాలో జోరుని కట్టడి చేసే అవకాశం ఏమైనా ఉందేమో. ఇది ఈ వారం మండే టెస్ట్. మరో సినిమా మండే టెస్ట్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.